మిత్రులారా, 1976 ఎన్టీ రామారావు నటించిన గొప్ప సినిమా నేరము నాది కాదు ఆకలిది. ఆ పేరే చూడండి ఎంత చక్కగా ఉంది. నేరము నాది కాదు ఆకలిది అంటే మొత్తం కథ అంతా ఆ పేరులోనే ఇమిడింపజేసి రిలీజ్ చేశారు. చాలా గొప్ప కథ. ఆకలితో ఎంతోమంది చనిపోతున్నారు మీకు తెలియదండి. ఒకప్పుడు పేదరికం ఎక్కువగా ఉండేది. చిన్న చిన్న తన కడుపు నింపుకునేదానికి ఎన్నో రకాల పాటలు పడాల్సి వచ్చింది జనం. అలాంటి తరుణంలో ఈ సినిమా తీశారు. నేరం నాది కాదు ఆకలిది. 70 ఎవరు ఈయన వైవీరావు మ్యూజిక్, దాస్ డైరెక్షను, మంజుల, మన అంజలిదేవి గారు కూడా ఉన్నారు. సార్ దీనికి బ్యాక్ అసలు ఎక్కడి నుంచి ఈ సినిమా తీశారు? ఈ సినిమాకి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రోటీ అనే సినిమా 1974 రాజేష్ ఖన్నా చేశారు. ఇది థీమ్. అసలు రాజేష్ ఖన్నా చాలా గొప్ప హీరో. కంటిన్యూగా 18 సినిమాల్లో హిట్ అయిన ఏకైక హీరో ప్రపంచంలోనే అతనేనట. ద ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ హిందీ, అమితాబ్కి ముందు. తర్వాత లేడీస్ ఫాలోయింగ్ బ్రహ్మాండంగా ఉండేదంట. ఎవరో ఒక ఆమె బాంబేలో ఆయన పోస్టర్ పెళ్లి చేసుకునేదట అఫీషియల్గా. ఆ సినిమా హిందీలో బ్రహ్మాండంగా ఆడి మంచి పేరు సంపాదించుకుంటే 1 year తర్వాత రామారావు ఆ సినిమా నేను చేస్తానని చేశారు. చేస్తే ఆ సినిమా గొప్పతనం ఏంటంటే పేదవాళ్ళు ఆకలితో ఒక చిన్న తప్పు చేస్తే మీరు ఎందుకు అంతగా వారిపై దాడి చేస్తున్నారు? ఒక్కసారిగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ స్మగ్లర్లు, ఈ సమాజ విద్రోహులు వాళ్ళని వదిలేసి కడుపు నింపుకునేదానికి ఒక వ్యక్తి చేసిన తప్పుకు మీరు ఎంతగా శిక్షించడం ఎందుకు? ఆకలి చావులు ఎందుకున్నాయి? కథ స్టార్టింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఆకలి చావులతో కడుపు నిండా అన్నం లేక చనిపోయిన వాళ్ళతో కథ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ తరపున పోవడానికి తప్పు చేశారని కూడా సిద్ధపడి ఎన్టీ రామారావు ఆ పాత్ర చాలా చక్కగా చేశారు. అందులో ఇప్పటికీ నాకు గుర్తు ఒక పాట. ఒక ఆమె పిచ్చామె ఆకలి ఒక చోట ఒక రొట్టె, అదే రోటీ సినిమా హిందీలో రోటీ 74, ఒక రొట్టె దొంగతనం చేసి పరిగెత్తు ఉంటే ఒక గ్రూపుగా చేరి చుట్టూ ఆమెపై రాళ్ళు విసురుతారు. దొంగ అని అప్పుడు అంటాడు. అప్పుడు అక్కడి నుంచి ఒక పాట మొదలుతుంది. ఎక్స్ట్రాడినరీ సంగతి. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పని ఏనా, ఏ తప్పు చేయనోడు ముందుగా రాయి విసరండి, వెయ్యండి రాళ్ళు, కానీ నేను ఏ తప్పు చేయలేదు అందుకే నాకు కొట్టే అధికారం ఉంది అని అనిపిస్తే కానీ మీరు రాయి వేయకూడదు అనే భావం వచ్చేలా. ఎందుకంటే దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు కదా మన వాళ్ళంతా. ఆ భావం వల్ల ఆ పాట పాడుతుంటే నిజంగా థియేటర్లో కూర్చున్న మనకు ఏదో తెలియని ఒక అనుభూతి వస్తుంది. ఆ సినిమా ద్వారానే దొంగల పట్ల కోపం తగ్గిందండి. లేదా ఒక దొంగ ఆ దొంగతనం ఎందుకు చేస్తున్నాడు అనే ఆలోచన కలిగించేది. అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేశారు ఎన్టీ రామారావు. ఇక అది ఇండస్ట్రీ హిట్ ఎందుకు కాలేదు ఏంటి అని దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ సినిమా యొక్క గొప్పతనము ప్లస్ మైనస్ పాయింట్ ఏమిటి, మొత్తం హిందీలాగా ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్, మంజుల గాంధీ కానీ అవన్నీ హిందీలాగే హిందీ సినిమా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు తీశారు. తెలుగుదనం లోపించింది. వాళ్ళు తెలుగుదనం అంటే యమగోళ, దసరా బుల్లుడు, పల్లెలు అవి ఇవి, అది లోపించి ఓ హిందీ సినిమాగా తీసి, కానీ పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. హైదరాబాద్ బుల్లుడు చాలా మంచి పాటలు ఉంటాయి. అవన్నీ చూసి సినిమా హిట్ అంటే బాగుంటుంది. కానీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయడంలో అక్కినేని నాగేశ్వరరావు, రామారావు ఆ రోజుల్లో చాలా ఇష్టపడేవారు. కమర్షియల్ అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకు మేము ఏం చేస్తున్నామని చేసేవారు. కానీ ఇప్పట్లో ఆ మధ్యలో పుష్ప సినిమా వచ్చింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు దాంట్లో అంటే ఏ రకంగా మనం స్మగ్లింగ్ చేయాలి. రెండో పుష్ప 2 ఏంటంటే స్మగ్లింగ్ ఇంకా ఏ స్థాయిలో చేయాలని ఉంటుంది బహుశా. కానీ
రామారావు గారు, నాగేశ్వరరావు గారు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసేవారు. ఆ పేరులోనే ఒక అందం ఉండే చూడండి, నేరము నాది కాదు ఆకలిది. ఆకలి తీర్చే విధానాలు చూడండి అనేటువంటి చక్కని మెసేజ్తో సినిమాలు చేశారు. ఇలాంటి మంచి సినిమాల గురించి మరొకసారి చర్చించుకుందాం. ఇప్పుడు మీ కేపీ ఇబ్రాహిం ఖాన్.